ఇది గత అనుభవాలను చూసినప్పుడు లెక్కేసుకుంటే 1995లో పాసర్లపూడి బ్లౌట్ అనేది మొట్టమొదటి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి బ్లౌట్. ఎందుకంటే అది చాలా పూర్తి నిక్షేపాలున్న బావి నుండి సడన్గా మొట్టమొదటిసారిగా ఒక భారీ ప్రమాదంలాగా సంభవించినటువంటి బ్లౌట్ అది. అందువలన అది రాగానే మన వాళ్ళు వెంటనే వచ్చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చాలా చేశారు. ఉదాహరణకి వాటర్ అంబ్రెలాలు పెట్టారు, అలాగే కెమికల్ మడ్ క్లే ప్రాసెస్, శాండ్, వీటన్నిటి ద్వారా దాన్ని కంట్రోల్ నియంత్రిద్దామని ప్రయత్నం చేశారు. వీళ్ళు చేస్తూనే కూడా అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి పీపుల్లో భయభ్రాంతులు లేకుండా ఉండటం కోసం, వాళ్ళకందరినీ ఆందోళన లేకుండా చేయడం కోసం అన్ని కావాల్సిన స్టెప్స్ కూడా తీసుకోవాల్సిన నెసిటీ ఉంది వీళ్ళకి ఎంత భరోసా ఉన్నప్పటికీ కూడా. సో వారిని కూడా నీల్ ఆడమ్స్ అని, ఫైట్ ఫోర్స్ అని, హూస్టన్ వాళ్ళని, అలాగే ఆస్ట్రేలియా రైడర్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని కూడా తెప్పించారు. వాళ్ళు కూడా వచ్చారు, వచ్చి చూశారు. నీల్ ఆడమ్స్ వాళ్ళు అయితే చాలా ప్రయత్నాలు కూడా చేశారు, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్తో ప్రయత్నాలు చేశారు, ఇంకా ఇట్లాంటివి చేశారు. ఎప్పుడైతే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఒక వేరే టెక్నాలజీని ప్రయత్నం చేశారు. అంటే దాన్ని సైడ్ స్ట్రీమింగ్ ఆఫ్ ది ప్రెషర్ అని చెప్పి వేరే 4-5 కిలోమీటర్ దూరంలో ఒక బోర్వెల్ వేసి దాని నుంచి దీన్ని తీసుకొచ్చి, ఈ రిజర్వాయర్ ఎలాగూ చాలా పెద్ద ఉంటుంది, ఆ రిజర్వాయర్కి లింక్ చేసి ప్రెషర్ ఇటు లాగేస్తుంటే అటు ప్రెషర్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో. కానీ అదేంటంటే ఆ రోజున ఆ ఎక్విప్మెంటు మనకు రెడీగా లేదు. అదంతా వాళ్ళు ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి చాలా సమయం, డబ్బు కూడా చాలా అవుతుంది. సో అందులో ముఖ్యంగా ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు కూడా జనరల్గా ఎప్పుడు కూడా ఇలాంటి వాటిల్లో బాగా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అవుతుంది. సో దాంతో ఓఎన్జీసీ దీంట్లో యాక్సెప్ట్ చేయాల, మనకి అది మంచి పద్ధతి కాదు, ప్రాక్టికల్ కాదు అని అనుకుని నీళ్ళు ఆడడం వాళ్ళని నో అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయినాక మన కోటిపల్లి సత్యనారాయణ గారిని మన నిపుణులే ఆయనే తీసుకొచ్చి చాలా చక్కగా వాళ్ళ టీంతో హై ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేసి, అంటే ఆక్సిజన్ సప్లై దాన్ని కట్ చేయటమే చేసి ఈ ఆక్సిజన్ ఇక్కడికి తీసుకురావటం, అంటే దీన్ని ఎక్స్ప్లోజివ్స్ వాడేసుకుంటాయి. దీంతో ఆ రకమైనటువంటి నియంత్రణ ద్వారా మొత్తానికి కంట్రోల్ చేశారు. అయితే పూర్తిగా ఆయన టీం కంట్రోల్ చేసిందా, లేదంటే భూగర్భంలో కూడా జరిగినటువంటి మార్పులు, వీటిలో వచ్చిన కౌంటర్ ప్రెషర్, ఇలాంటివి కూడా కౌంటర్ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా అయిపోతుంది ఒకసారి బ్లౌట్. అది జరిగిందా, ఇవన్నీ కూడా తర్వాత స్టడీస్లో తెలుస్తుంది. అది ఆ రోజు జరిగింది మాత్రం మొత్తానికి చాలా రోజులు ఫైట్ చేసినాక, 2 నెలల పైగా ఫైట్ చేసినాక అప్పుడు అది నియంత్రించబడింది, క్యాప్ చేసేట్టు జరిగింది. సరే, అంటే